నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఏదైతే గుండ్లపోచంపల్లిలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చాలా మంది బహుజన సంఘాలు కావచ్చు, అదే కూడా దళిత సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారు అయినటువంటి మునిమన్మడు వస్తే ఇక్కడ వాళ్ళు ఘన స్వాగతం పలికారు. అదే కాకుండా ఇక్కడ మరి ఇక్కడ ఈశ్వరన్న కూడా ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. అన్న జై భీమ్. జై భీమ్. చెప్పండి అన్న, ఈ కార్యక్రమం ఏదైతే అంబేద్కర్ గారి మనవడు వచ్చారు, మీరు ఎందుకు అసలు ఈ కార్యక్రమం నిర్వహించారు? ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనమడైనటువంటి యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి ఈరోజు ఆయన రిపబ్లిక్ పార్టీ పెట్టి భారతదేశంలోనే ఒక పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతుంది. కాబట్టి రేపు రాబోయే కార్పొరేటర్లకే కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లకే కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించే ఈ పొత్తుల గురించి 15 పార్టీలు దేశంలో 15 పార్టీలు ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కలవడం జరిగే. అదేవిధంగా ఈ గుండ్లపోచంపల్లిలో ఈ 13 విగ్రహాలు అంబేద్కర్ విగ్రహం పెట్టిందని చెప్పిన సందర్భంలో ఆ రోజు ఈరోజు వస్తారని మాటిచ్చి ఈరోజు గుండ్లపోచంపల్లికి రావడం జరిగింది. వారికి మా తరఫున, మా గ్రామం తరఫున, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అన్ని తరఫున ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆయనతో పాటు ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ మేజర్ చంద్రకాంత్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, మా గుండ్లపోచంపల్లి ప్రముఖులకు, పేరున గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ప్రముఖులందరికీ, మేడ్చల్ నుంచి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రముఖులకు, అదేవిధంగా అనధికారులకు, అధికారులకు, మొన్నగాకున్న ప్రతి ఒక్కరికి పేరున జై భీములు తెలియజేస్తూ, అదేవిధంగా మహిళలు గిట్ల పెద్ద ఎత్తున వచ్చారు. ఈ రోజు వారికి స్వాగతం పలికినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు, రాబోయే ఎలక్షన్ల కార్పొరేటర్లే కానీ ఎమ్మెల్యేలే కానీ ఈ ముఖ్య ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంలోనే గుండ్లపోచంపల్లికి రావడం విషయం అన్న. ఏదో ఇందాక మనం ఈశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే నినాదాలు వచ్చినాయో అదే కాకుండా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుస్తారా, లేకపోతే ఏదైతే యశ్వంత్ రావు అంబాసడర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు పార్టీ నుంచి గెలుస్తారు? 2 పార్టీ నుంచి ఆఫర్ వస్తే ఏ పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు? నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. వారు వచ్చినందుకు వారు కోరిక అడుగుతారు అంతే. దానికి ఇంకా అంత పెద్ద ఆలోచన మాకు లేదు, ఎమ్మెల్యే దాకా లేదు. నేను కార్పొరేటర్ స్థాయి కానీ వాళ్ళ కృషికి వాళ్ళ పార్టీ ఇంప్రూవ్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళంతా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది తప్ప వారి ఉద్దేశం ఏం లేదు. ఇంకా ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై భీములు. నా పేరు రాజ్యాంగం అంజన్న. ఈరోజు ఈ సమావేశానికి కారణం మనకు తెలుసు. పెద్దలు గౌరవనీయులు భారత రాజ్యాంగ పౌరుడైనటువంటి, ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే భారత రాజ్యాంగంలో మొదటి స్థానం సర్పంచ్కి ఉంటుంది. సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఈ దేశ ప్రథమ పౌరురాలు అయినటువంటి రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నటువంటిది కూడా భారత రాజ్యాంగమే కనుక భారత రాజ్యాంగ పౌరుడు అని చెప్పేసి అన్నాను. మీరు క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే మన బేరి ఈశ్వరన్న మాకు తెలుసు, గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మాకు తెలుసు. అన్న ఆ స్టాచ్యూ పెట్టడం అన్నటువంటిది ఒక ప్రపంచ రికార్డు అయితే ఆ స్టాచ్యూని ఆదర్శంగా తీసుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 25 నుంచి 125 పెట్టడానికి కారణం కూడా బేరి ఈశ్వరన్నే. కాబట్టి ఆయనకు అందరం కూడా మరొకసారి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈశ్వరన్నను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం దేశ నాయకులకు, ప్రపంచ నాయకులకు వచ్చింది. ఎందుకంటే 25 అడుగుల స్టాచ్యూ ప్రపంచంలో మొట్టమొదటిగా ఎక్కడుందంటే మరి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వైట్ హౌస్ దగ్గర మాత్రమే 25 అడుగుల విగ్రహం ఉండేది. దానిని ఆదర్శంగా తీసుకున్నటువంటి బేరి ఈశ్వరన్న తర్వాత బేరి ఈశ్వరన్న ప్రపంచమంతా చూడన్న లాంటి వాళ్ళు మిగతా ఎవరైనా ఎప్పుడైనా అన్న అని తలుపు తడితే, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చెప్తున్నా కానీ నేను ఆశ్చర్యపడ్డా. వేరే అన్న భారత రాజ్యాంగాన్ని 6th to 10th క్లాస్ వరకు పాఠ్యాంశంగా పెట్టాలన్నా ఈ పోరాటాన్ని మేము నడుపుతున్నాం అని చెప్పేసి వచ్చినప్పుడు, అంజన్న ఫస్ట్ చాయ్ తాగు, ఇంట్లోకి పోయేసి వస్తా, కట్టలే. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈయన ప్రజల మనిషి.
ఇది అందరూ కూడా ఉంటారు కానీ ప్రజలు ఎన్నుకోబడడం ఒక భాగం అయితే ప్రజల చేత ఎన్నుకోబడడం ఇంకొక భాగం. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడే భారత రాజ్యాంగ నాయకుడు. కాబట్టి ఒక పక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పూర్తి అభిమానం, ఇంకొక పక్క మన ఒక పెద్ద మనిషి రక్తబంధం. బేర్ ఈశ్వరన్న చెప్పినట్టు గద్దరన్న చెప్పినట్టు బేర్ ఈశ్వరన్న ఇంచు కూడా కదలకుండా వాళ్ళ స్నేహబంధం అలా ఉండేది. ఆ రోజు స్టాచ్యూ ఇనాగ్రేషన్ రోజు ఎంతో కేసులు అగ్రవర్ణాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కలిసి ఆ స్టాచ్యూను 4-5 సంవత్సరాలు మరి అలా పెట్టాల్సినటువంటి పరిస్థితి అగ్రవర్ణాలన్నీ కల్పించినాయి. కానీ ధీటుగా ఎదుర్కొని వాళ్లకు ఏ విధంగా సమాధానం చెప్పాలో పేపర్ పని చేసిండు తప్ప నువ్వు గల్లబట్టలే, గన్ను బట్టలే, ఏం బట్టలే, పెన్నుతోనే వర్క్ చేసుకుంటా మున్సిపాలిటీ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు కూడా పీఠాలు కదిలించిన నాయకుడు మన బేర్ ఈశ్వరన్న. ఎందుకు ఈ మాట చెప్పాలంటే అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవడం అంటే ప్రపంచాన్ని ఆదర్శంగా తీసుకోవడమే. ఎందుకంటే ప్రపంచ నాయకుడు అంబేద్కర్ కాబట్టి. అందుకని ఖచ్చితంగా మనం బేర్ ఈశ్వరన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మనము రాజ్యాంగాన్ని కాపాడాలి, పార్టీలన్నీ కాపాడుకోవాలి, అంబేద్కర్ని కాపాడాలంటున్నాం. కాపాడాలంటే ముందు నీకు రాజ్యాంగ పదవులు నీకు అవసరమే కదా. ఈరోజు ఆర్పిఐ పార్టీ మన ముందుకు వచ్చింది. అది ఉన్నతమైనటువంటి పార్టీ, కానీ అగ్రకులాలన్నీ కుట్ర చేస్తూ ఉంటాయి. ఇప్పటికైనా కూడా అగ్రకులాల యొక్క కుట్రలన్నీ మనం ఛేదించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాట బాటను ప్రజలకు ముందుకు సాగుతున్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి రాశాను నేను ఆ రోజు. కాబట్టి ఖచ్చితంగా 100కి 1000% ఈశ్వరన్న మీరు ఎట్లా చెప్తే మేము అట్లా వినడానికి సిద్ధంగా ఉన్నాం. 100కి 1000% మీ బాటలు నడుస్తాం. మీరు ఎమ్మెల్యేగా అవుతారు, మేము చూడాలని చెప్పేసి మా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాం. మా ఆట, మా పాట, మా గజ్జ మీకు తోడుగా నిలబడుతుందని, మీకు అండగా మేము ఉంటామని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వచ్చి మరి మహిళా రాణమ్మ గారు వచ్చారు, యాదక్క గారు వచ్చారు, నాయకులందరూ కూడా వచ్చారు. పేరున కాంబ్లే అన్న అయితే మాకు నిజమైన మాకు బుద్ధిజం అంటే ఏందని చెప్పినటువంటి నాయకుడు. కాబట్టి మా అశోక్ అన్న, పెద్దలు అందరూ కూడా హృదయపూర్వకంగా అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకుడైనటువంటి బేరి ఈశ్వరన్న గారికి మరొక్కసారి పాదాభివందనం తెలియజేస్తూ జై భీమ్. భగవాన్ గౌతమ్ బుద్ధ, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూజ్య భిక్షువులు గారు, మరియు గౌరవనీయులు ఈశ్వరన్న గారు, మరి రాజ్యాంగం అంజన గారు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్కి ప్రెసిడెంట్, వింగ్ బుద్ధిస్ట్ ప్రెసిడెంట్ అశోక్ చింతోరే గారు, గణేష్ జీ గారు, మరి ఇక్కడ అందరూ ఇచ్చేసినటువంటి అందరి నా యొక్క మైత్రిపూర్వక జయభీములు. అన్న ఈశ్వరన్న అంటే ఒక మాటలో చెప్తాను, నేను చెప్పాను. మేము పొచ్చంపల్లి వస్తే అంబేద్కర్ స్టాచ్యూ చూస్తే ఈశ్వరన్న మాకు గుర్తొస్తాడు. అంబేద్కర్ స్టాచ్యూ చూస్తేనే ఈశ్వరన్న గుర్తొస్తాడు. అసలు పొచ్చంపల్లి వస్తేనే ఈశ్వరన్న గుర్తొస్తుంది మాకు. అటువంటి స్టాచ్యూ ఇక్కడ ఈశ్వరన్న పెట్టారంటే ఎంత చూడడానికి మనిషి ఇంతే ఉన్నాడు, కానీ ధైర్యం ఎంత చూసుకోండి. ఆలోచించే విషయం ఇది. మనిషి బాడీతోటి కాదు, మైండ్ తోటి పనిచేస్తాడు. విన్నారా? ఇవి ఊరికనే రావు. మనుషులు మంచి పనులు చేయడము ఊరికనే రాదన్నట్టు. అన్న నువ్వు ఏదైతే పాటిస్తున్నావు, కంపల్సరీ బౌద్ధ ధర్మం మీద నడుస్తున్నావు. పంచశీలాలు ఉన్నాయి బౌద్ధ ధర్మంలో. ఆ బౌద్ధ ధర్మంలో ఆ పంచశీలాల మీద నడుస్తున్నావు, నీతి మీద నడుస్తున్నావు, న్యాయం మీద నడుస్తున్నావు. అందుకే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎక్కడ తెలంగాణనే కాదు, మన భారతదేశంలో పెద్ద లేదు, ప్రపంచంలో లేదు అటువంటిది. ఇప్పుడు భీమరావు సార్ కూడా చెప్పారు, నేను ఎన్నో అంబేద్కర్ స్టాచ్యూ నేను ఇక్కడ అనావరణ చేశాను, కానీ ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ చాలా భయంకరమైనటువంటి హైట్లో ఉన్నది. ఇది మొదటిసారి అని ఆయన చెప్తాను ఆయన కూడా. అందుకని ఈశ్వరన్న ఉన్నాడు ఇంతే, కానీ అంబేద్కర్ స్టాచ్యూ చాలా ఆకాశంలో కూడా ఆయన పెట్టిండంటే నిజంగా అది చాలా పెద్ద ధైర్యం. అది ఆయన చాలా పెద్ద ధైర్యము, మనసుతోటి ధనవంతుడు ఉన్నాడు. అందుకని ఈశ్వరన్నకి మనం అందరూ సపోర్ట్ చేయాలి. ఎమ్మెల్యే గురించి కానివ్వండి, దేని గురించి అయినా మనకు ఆయన ప్రజల మనిషి కాబట్టి నేను ఎక్కువ చెప్పను. అంజన మన రాజ్యాంగం అంజన చెప్పారు. ఎందుకంటే రాజ్యాంగం అంజన ఆయన రాజ్యాంగం చదివిండు కాబట్టి చెప్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి
దాంట్లో చేర్పించాలి. ఎందుకు చేర్పించాలి? అసలు రాజ్యాంగం గురించి మన యువకులకు తెలియదు. అసలు వాళ్ళు తప్పులు పనులు చేస్తున్నారు. అరే తప్పులు పనులు చేస్తున్నారు, ఈ తప్పు చేస్తే మనకు ఈ శిక్ష పడుతుంది తెలియదు కదా వాళ్ళకి. రాజ్యాంగం చదివితే తెలుస్తుంది, కానీ అది మనకు చదువునిస్తలేరు. పాఠ్యాంగ రూపంలో రాజ్యాంగం అన్న చాలా పెద్ద పనిని పట్టారు. అంజనా కూడా చాలా సపోర్ట్ ఉన్నది. ఆయన కూడా చాలా పెద్ద ధైర్యవంతుడు. మరి మనం అంజనా కూడా సపోర్ట్ చేయాలి. మరి అందరూ మనం ఐక్యమత్యం, ఫస్ట్ మనకు ఐక్యమత్యం కావాలి. ఇప్పుడు ఈశ్వరన్న రీడ ఒక్క మాట చెప్తే మేము వచ్చేసాం అందరం. వేరొకరికి ఏ లీడర్కి రాము మనం, అసలు వస్తామా? వచ్చాము. కాబట్టి ఆయన ఆలోచన విధానం చాలా మంచిది. నేను ఇంత చెప్పి అందరికీ జైబీను తెలుపుతూ विषय में आज पोचमपल्ली में जो आज का इतिहास बना, आज डॉक्टर बाबा साहेब आम्बेडकर जी को अपन नहीं देखे, परंतु उसके खानदान को, उसको ब्लड, उसका खून, उसके पोते को यहाँ पर लेके आके इतिहास बना दिया हमारे भैरी ईश्वराना। उसके लिए हम उनका हर दिल से, हम सच्चे दिल से हम उनका स्वागत करते हैं। रिपब्लिकन पार्टी ऑफ इंडिया की तरफ से मैं आना का हार्दिक स्वागत करता हूं। और इस बात का हमारे को गर्व है, जो पोचमपल्ली गांव में इतना बड़ा गांव रहने के बाद में आना हिम्मत करके, जो सबसे बड़ा तेलंगाना में सबसे बड़ा स्टैचू फर्स्ट हमारे ईश्वराना बिटाएसो है। उसके बाद में जो अपना बीआरएस के मुख्यमंत्री केसीआर गारो, वो देख के अरे इतने गांव में, इतने छोटे गांव में जब परमिशन गया, हम जब स्टैचू इनॉग्रेशन करने के टाइम में अन्ना मामूली आदमी लेके नहीं आए थे। महाराष्ट्र के सुशील कुमार शिंदे, अपना मोहन बाबू, ये सब लोग बड़े बड़े नामे लेके आए थे, गद्दार अन्ना सब लेके आने के बाद में जब इंटीमेशन जाने के बाद में वहाँ का काम चालू हो गया। काम चालू होने के बाद में वो बड़ा उतना स्टैचू बना दिए। बहुत गौरव की बात है। अब स्टैचू बिठा के अन्ना मैं इतना रिक्वेस्ट करता हूँ, खाली स्टैचू बिठा के अपन बड़ा नहीं होते तो बाबा साहब का जो संगठन है बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया आपको सपोर्ट करेंगे। यहाँ पे बुद्धिस्ट के अंबेडकरवादी, बुद्धिस्टवादी, यहाँ हैदराबाद में टोटल तेलंगाना में 5 लोग पॉपुलेशन है और हैदराबाद में 1,50,000 बुद्धिज्म पॉपुलेशन है। हम सब इंक्वायरी करके करे सोए। तो मैं सभी लोगों की तरफ से मैं अन्ना को सपोर्ट करूंगा। और जो भी हम सुराराम में जितने लोग 5,000, हमारा कोतबुलापुर में 5,000 पॉपुलेशन है, मैं अन्ना को हमारे दिल से मैं सपोर्ट करने के लिए एनी टाइम तैयार हूँ। और जो अन्ना ने हमारे को सम्मान के साथ यहाँ पर बिठा के भीमराव साहब, यशवंतराव जी अम्बेडकर को बुला के इतना सम्मान करे, इसके लिए मैं अन्ना का शुक्रगुजार हूँ। और हमारे पार्टी की तरफ से मैं उसको धन्यवाद कहना चाहता हूँ। जय भीम, जय संविधान, नमो बुद्धाय। संदेश देणारे आमचे तथागत भगवान गौतम बुद्ध आणि आमचे मार्गदाता डॉक्टर बाबासाहेब आंबेडकर, इथे जमलेल्या तमाम माझ्या बौद्ध बांधवांना मी सहर्ष माझं क्रांतिकारी जय भीम आणि माझे भिक्षुगण व तसेच आमचे दाजी अशोक चिंतोरीजी साहेब, सगळं माझे बंधू आणि भगिनी, बौद्धोपासक व उपासिका आणि तसेच समता सैनिक दल यांना मी हृदयपूर्वक कालपासून मी तुमचं कार्य बघतच आहे। कालच रात्री सावित्रीबाई फुले यांच्या जयंतीनिमित्तानं आपण एक कार्यक्रम उपस्थित केलेले होतो। तिथं खूप काही कष्ट बघितले आम्ही सर्वांनी, तुम्ही पण आणि आमचे माझ्या दाजीचं संच पण, आणि तसेच साहेब तर आता उपस्थित नाहीत, विनोद कुमार साहेब। तरी मी सर्वांना सांगू इच्छितो की आज ह्या गुडला पोचमपल्ली मध्ये साहेबांना बोलवायचा कार्यक्रम हे तुमच्या हातूनच झाला आहे, मी असं मी समजतो। केवळ आणि केवळ हे सुराराम मध्ये मी कालपासून बघितलो, मला 12 वर्ष झाले गुडला पोचमपल्ली मध्ये इथे येऊन, आणि म्हणजे बरेचसे काही इथं बौद्ध बांधव आहेत, तरी मी
लगातार 8 दिवसापासून त्यांच्या संपर्कामध्ये काम करत होतो आणि त्याच्यानंतर जे काही धम्मदान म्हणून देण्यात आलं होतं, त्यांनी बघा, एक काम असं आहे की धम्मदान दिले म्हणून सगळं काही होत नसतं. सर्वांनाच कार्य करायचं असतं, सर्वांनाच एकत्रित यायचं असतं. तर दाजींनी मला काल म्हणले होते अशोक चिंतरे साहेब की तुमच्याकडून कमीत कमी एक 20 ते गाड्या घेऊन आम्ही रॅली काढू. तर त्या गोष्टीची मला खरंच लाज वाटली की मी आज कालच्या दिवशी सावित्रीबाई फुले यांच्या जयंतीच्या दिवशी मी एक 10 गाडी सुद्धा घेऊन आलो नाही तिथं. कार्य तर मी भरपूर काय केलो, पण असं माझ्या गुडला पोचमपल्लीमध्ये मी फक्त एकानेच बघितलंय. म्हणायला भीमसैनिक खूप काय आहे तिथं. मी ఈరోజు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారికి ఈ గ్రామానికి విచ్చేసినటువంటి వారికి మా గ్రామం తరఫున అదేవిధంగా మా మున్సిపాలిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు సంబంధించిన ఆర్పిఐ పార్టీ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మేజర్ చంద్రకాంత్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ గారికి, ప్రొఫెసర్, అదేవిధంగా అశోక్ చింతలే గారికి, వారి టీంకు సంబంధించిన సంతా సైనికు వారి సేవకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళామణులకు అందరికీ మా గుండ్లపోచంపల్లి అంబేద్కర్ ప్రెసిడెంట్ సురేష్ గారికి, అదేవిధంగా గౌడెల్లి సర్పంచ్ సురేందర్ గారికి, గడిల కృష్ణారెడ్డి గారికి, గడిల మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా గ్రామం తరఫున ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా మన లింగాపూర్ ఎక్స్ సర్పంచ్ భైరి సంజీవ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ యువకులకు, యువ నాయకులకు అందరికీ, అదేవిధంగా మన రాజ్యాంగ అంజనా గారికి పేరు పేరున ఇక్కడికి విచ్చేసి మా గ్రామానికి అందరికీ ఇవాళ భీమ్రావ్ అంబేద్కర్ యశ్వంత్ గారికి స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాబోయేటి ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నాయని అందరికి తెలిసిందే. అదేవిధంగా ఆయన 3 నెలలు అవుతుంది ఆర్పిఐ పార్టీ పెట్టి. అందులో భారతదేశంలో ఒక 15 పార్టీలు ఆయనకు ఏకతాటి మీదకి వచ్చి ఆయనను చైర్మన్గా చేసుకోవడం జరిగింది. అందరు ఏకతాటి మీదనే. మాకు జేఏసీ చైర్మన్గా ఎట్లుందో ఆయన జేఏసీ చైర్మన్గా 15 పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఇట్లా కలిసి అన్ని పార్టీలను కలుసుకుంటా మన పార్టీని బలోపేతం చేయాలి, మాకున్నది మీకు సపోర్ట్ ఇస్తాం అని ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి అదేవిధంగా మన గ్రామానికి వచ్చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ నా మీద చూపించిన అభిమానానికి మీకు ఇట్లా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు ఏ సమస్య ఉన్నా నేను మా మున్సిపాలిటీ అనే కాదు, నేను జిల్లానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్ తోటి నాకు ఒక పేరు వచ్చినందుకు, అదేవిధంగా అలాంటి ఇప్పటికీ రాష్ట్రంలో ఈ బొమ్మ ఎప్పుడైతే మన అంబేద్కర్ పెట్టినామో ఆ అంబేద్కర్ నుంచి ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలలో ఒక 50 బొమ్మలు నేను డొనేట్ చేసిన. అన్ని ఏ బొమ్మ పెట్టినా, ఏ అంబేద్కర్ ఇచ్చినా 9 ఫీట్ల బొమ్మనే ఇచ్చిన. ఇంకా 50 బొమ్మలు ఇస్తాను గిట్లా నేను సిద్ధంగా ఉన్నా. ఎవరైనా అడగవచ్చు, దానికి ఎప్పుడైనా వెనక పట్టే ప్రసక్తి లేదు. నేను 100 టార్గెట్ పెట్టుకున్న అంబేద్కర్ను, 150 దాటినాయి. ఇంకా 50 విగ్రహాలు ఇస్తాను గిట్లా నేను సిద్ధంగా ఉన్నా. ఇంకేదైనా స్థలంలో ఉన్నా ఎక్కడున్నా మీరు అడగవచ్చు. అడిగినాక ఒక 2 నెలల లోపల మీకు తయారు చేసి విగ్రహం పంపిస్తాను, నేను సిద్ధంగా ఉన్నా. మీ అందరి తరఫున మా గుండ్లపోచంపల్లికి వచ్చినందుకు మాకు పేరు పేరున మా గ్రామ ప్రజల తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వేరి ఈశ్వరన్న గారి నాయకత్వం, వేరి ఈశ్వరన్న గారి నాయకత్వం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కుశల సౌపసంపద సచీత పరియోదపనం ఏతం బుద్ధానుశాసనం ధమ్మం చరేషు చరితం నతం దుచరితం చరే धम्मचारी सुखम सेति अस्वी लोके परमज नतावता धम्मदरु यावता बहुवासति यो सहम पंक्ति सुत्वान धम्मं काये